ములక్కాయ పప్పు వండుతారని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నా స్టైల్‌లో ములక్కాయ పప్పు ఎలా చేశానో చూసి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ములక్కాయ పప్పు వండుతారనే విషయం తెలియదు. మా ఫ్యామిలీలో ములక్కాయ పప్పు వండినట్టు నేను ఎవరి దగ్గర చూడలేదు. అట్‌లీస్ట్ వినను కూడా వినలేదు. 3 ఇయర్స్ బ్యాక్ మేము ఢిల్లీ పోస్టింగ్‌లో ఉన్నప్పుడు నాకొక ఫ్రెండ్ అయితే ఇలా ములక్కాయ కూర పప్పు వండుతారని చెప్పింది. తను చెప్పినప్పుడు నేను టేస్ట్ చేశాను. సూపర్‌గా ఉంది టేస్ట్ మాత్రం. మా ఇంట్లో వాళ్ళకి నేను వండి పెట్టాను. టేస్ట్ బావుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అప్పటినుంచి ఎప్పుడైనా పప్పు వండాలి అంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ములక్కాయలు హెల్త్‌కి చాలా మంచిది. అందుకని ఈ విధంగా వెరైటీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నుంచి నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే నా వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి నా వీడియో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ట్రై చేసి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ములక్కాయ పప్పు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ములక్కాయల్ని అలా నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. వాటి పొట్టు కూడా తీసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర రెడీ చేసుకోవాలి. ఇంకో పక్కన పప్పు తాలింపుకి ప్లేట్‌లో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అలా తాలింపైతే వేసుకోవాలి. అవి మంచిగా నూనెలో ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఇంగువైతే వేసుకోవాలి. తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా హెల్త్‌కి మంచిది. ఈ తాలింపులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కొంచెం మగ్గాక అందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా వేగేదాకా స్పూన్‌తో అయితే తిప్పుకుంటూ ఉండాలి. అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండగా స్మెల్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాతకి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. మామూలుగా మగ్గినాక కొంచెం ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేశాక కూడా అలా గరిటెతో అయితే తిప్పుకుంటూ ఉండాలి. అవి వేగుతూ ఉండగా ఒక గిన్నెలో 2 స్పూన్ల అల్లం పేస్టు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్‌ని కూడా అందులో వేసి ఆ తాలింపునైతే కలుపుకుంటూ ఉండాలి. అల్లం వేశాక మాడే అవకాశం ఉంటుంది. అది చూస్తూ మీరు గరిటెతో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత ములక్కాయల్ని ఆ తాలింపులో అయితే వేసేసేయాలి. నేనైతే ఎక్కువగానే ములక్కాయలైతే వేశాను. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. లేదంటే తక్కువనే వేసుకోండి. అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా మంచిగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆల్రెడీ ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి ఆ ఉప్పుతో ములక్కాయలైతే మగ్గిపోతూ ఉంటాయి. ఎవరైనా పప్పు ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు కదండీ! అందుకే పప్పు ఎప్పుడు టమాటా పప్పు అలా ఇలా కాకుండా ఈ విధంగా ములక్కాయ పప్పు ఒకసారైతే ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చుతుంది. మీరే మళ్ళీ మళ్ళీ వండుతారు. ఈ ములక్కాయలు హెల్త్‌కి చాలా మంచిది. మునగాకు కూడా తినాలి అంటారు. మునగాకు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ములక్కాయలతో కూడా కొంచెమైనా విటమిన్స్ మనకు అందే అవకాశం ఉంటుంది. ఈ పప్పు వండుకోవడానికి ముందు కుక్కర్‌లో కందిపప్పునైతే తీసుకున్నాను. కొంచెం చింతపండు, 4 టమాటాలేసి 2 విజిల్స్ అయితే పెట్టి ఉడికించుకున్నాను. ఆ ముందుగా ఉడికిన ములక్కాయలలో ఈ ఉడికిన పప్పుని అందులో పోసేసాను. పావు కేజీ కందిపప్పు, 4, 5 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి అయితే పప్పును ఉడికించుకొని ములక్కాయలు మగ్గాక ఈ ఉడికిన పప్పునైతే ములక్కాయల దాంట్లో పోసేసాను. అప్పుడు మంచిగా గరిటెతో కలుపుకుంటూ కొంచెం సేపైతే ఉడకనివ్వాలి. ఆ ములక్కాయలు, పప్పు 2 మిక్స్ అయ్యి మంచిగా ఉడికిన తర్వాతకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇక అంతే, ములక్కాయ పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ పప్పులోకి
కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను. స్నాక్స్ లాగా ఆలు చిప్స్‌నైతే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఆలూనైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అలా ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆలు మొత్తం మంచిగా డీప్ ఫ్రై అయిపోవాలి. ఎప్పుడు అప్పడాలు, పాపడాలు చేయకుండా అప్పుడప్పుడు ఇలా ఆలూతో నేనైతే చిప్స్ రెడీ చేస్తూ ఉంటాను. పప్పులోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నింటిని ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఫ్రై అయిన ఆలు చిప్స్‌లో ఒక స్పూను కారము, ఒక స్పూను ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిప్స్‌నైతే అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చిప్స్‌తో మనం పప్పులో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా ఇంట్లో ఆలు చిప్స్‌ని ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈ ఆలు చిప్స్‌ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తూ మా ఆలు చిప్స్ కూడా రెడీ అయిపోయాయి. ఏ విధంగా ఉన్నాయి వీడియోలో చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి. నేనైతే ప్లేట్‌లో అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అన్నము, ఉసిరికాయ పచ్చడి, అప్పడాలు, ములక్కాయ పప్పు, ఆలు చిప్స్, పండుమిర్చి పచ్చడి. ఈ విధంగా అన్ని వెరైటీస్ వేసుకొనైతే నేను భోజనం అయితే చేశాను. నేను శివరాత్రి రోజు జాగారము ఉండి నెక్స్ట్ డే అయితే ఈ విధంగా వంటకాలు చేసుకొని భోజనం అయితే చేశాను. మా మీల్స్ మీకు నచ్చిందా? మీరు ఇలాగే ఉపవాసము ఉన్నప్పుడు గానీ ఇంకా ఏదైనా సందర్భంలో నాలా పప్పు వండి ఈ విధంగా ఆలు చిప్స్ చేసి మీరు ఈ విధంగా భోజనం అయితే చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మా ఆయన ఈ పప్పు వండిన రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే ముందు కాల్ చేసి ఏం కూర వండావు అని అడిగాడు. నేను పప్పు వండాను అంటే ఎప్పుడు పప్పేనా అని కోపం అయ్యాడు. కానీ అతను వచ్చేసరికి ఇంకా వేరే కూర వండడానికి టైం అయితే లేదు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పి నేను అదే పప్పు వేసి భోజనం అయితే పెట్టాను. నేను సైలెంట్గా ఉన్నాను. కొంచెం సేపు తర్వాతకి పప్పు సూపర్గా ఉంది ప్రశు అని చెప్పి చాలా ఇష్టంగా కడుపు నిండా భోజనం అయితే చేశాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని చెప్తున్నాను, ములక్కాయ పప్పు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకే నచ్చుతుంది. సూపర్ టేస్ట్ అంటారు. మా ఇంట్లో వాళ్ళైనా, మా బంధువులైనా మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ విధంగా ములక్కాయ పప్పునైతే వండి పెడతాను. వాళ్ళు తిన్నాక నా నా స్టైల్ ములక్కాయ పప్పు అంటే వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోయింది. నాకు కూడా చాలా ఇష్టమైన కూర ఏంటంటే ములక్కాయ పప్పునే. అంత బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు పప్పు చేసినా వాటిని చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవేంటో ఈ వీడియో చూశారు కదా! తప్పకుండా పప్పుతో పాటు అది కూడా చేసుకొని ఫుడ్‌నైతే ఎంజాయ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వంటకాలతో మీ ముందుకొచ్చేస్తా. డియర్ ఫ్రెండ్స్, నా పేజీని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. డూ ఫాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.